ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్రపడి ఉన్న ఎమ్మెల్యే మరియు ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు తాజాగా న్యాయస్థానం వేదికగా ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేట గ్రామంలోని రామాలయ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నేరుగా కోర్టు విచారణలో జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన తీరును తప్పుపట్టడం విశేషం. ఆకివీడులో ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా రామాలయాన్ని నిర్మిస్తున్నారని పేర్కొంటూ ఒక స్థానికుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో కోర్టులో హాజరైన రఘురామకృష్ణరాజు స్వయంగా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాన్ని తప్పిపుచ్చిన ధర్మాసనం కోర్టు సాంప్రదాయాన్ని పాటించాలని సూచించింది. న్యాయవాది ద్వారా కాకుండా నేరుగా మాట్లాడడం సరికాదని హితవు పలికింది. ముఖ్యంగా మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని మీ పరిధిని దాటి ప్రవర్తించడం పద్ధతి కాదని హైకోర్టు ఘాటుగా మందలించడం ఇప్పుడు రాజకీయ వర్గంలో హాట్ టాపిక్గా అయింది. ఈ రామాలయం నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక సింగిల్ జడ్జి వద్ద విచారణ జరుగుతుండగా మళ్ళీ పీల్ వేయడం అనవసరమని కోర్టు భావించింది. సమాంతరంగా 2 చోట్ల విచారణ అవసరం లేదని స్పష్టం చేస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అయితే ఈ వివాదం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే సొంత పార్టీకే అసమ్మతి సెగలు రేగుతున్నాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనపై బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులో జరిగిన ఈ పరిణామం ఆయన వ్యతిరేక వర్గాన్ని ఆయుధంగా మార్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రఘురామకృష్ణరాజు గతంలో ఎదుర్కొన్న కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ కూడా వేగవంతం కావడం ఆయనకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. ఆనాడు జరిగిన పరిణామాలపై ఐపీఎస్ అధికారి విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో కోర్టులో ఆయన వైఖరిపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రామాలయ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో విచారణ జరుగుతున్నందున అది చట్ట ప్రకారం తేలాల్సి ఉందని కోర్టు స్పష్టం చేసింది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా కోర్టు విచారణలో నేరుగా తలదూర్చడం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఆకివీడు ఆలయ వివాదం రఘురామకు ఒక రాజకీయ సవాలుగా మారడమే కాకుండా న్యాయస్థానం ముందు ఆయనకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఆయన ఎలా స్పందిస్తారు మరియు సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది వేచి చూడాలి. ఈ పరిణామం అటు ఉండి నియోజకవర్గంలో రాజకీయాల్లో ఇటు అసెంబ్లీ వర్గంలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది.